హలో ఎవ్రీవన్. నా పేరు సుమ. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ని. ఇప్పుడు నైట్ టైం 11:30 అవుతుందండి. మా ఇంట్లో అందరూ పడుకున్నారు. వాళ్ళెవ్వరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇలా ఒక రూమ్లో ఒక కార్నర్లో కూర్చొని వీడియో చేస్తున్నాను. నా సీఏ జర్నీని మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, కానీ అస్సలు కుదరలేదు. సో ఈరోజు ఎలాగైనా చేయాలని చెప్పి కూర్చున్నాను అనమాట. సో అసలు నేను సీఏని ఎందుకు చూస్ చేసుకున్నాను అన్న క్వశ్చన్కి వస్తే, నాకు 10th తర్వాత 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఎంపీసీ, బైపీసీ అండ్ సీఏ. ఈ సీఏ కూడా మాకు ఎలా తెలిసిందంటే, అప్పట్లో మీకు గుర్తుంటే శ్రీ చైతన్య 111, నారాయణ 111 అని చెప్పి తెగ అడ్వర్టైజ్మెంట్స్ వేసినట్టు, అప్పుడే మాస్టర్ మైండ్స్ వాళ్ళు కూడా సీఏ 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 అని తెగ అడ్వర్టైజ్మెంట్స్ వేస్తూ ఉన్నారు. సో దానివల్లే మాకు సీఏ అనే ఒక కోర్స్ ఉందని చెప్పి తెలిసిందనమాట. సో నాకు థర్డ్ ఆప్షన్ అనేది ఆ టైంలో యాడ్ అయింది. నేను ఎంపీసీని అవాయిడ్ చేయడానికి మెయిన్ రీజన్, 10th వరకు కూడా నాకు అసలు కెమిస్ట్రీ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఏదో ఎగ్జామ్స్ కోసం చదవడమే కానీ అస్సలు దానికి లాజిక్ ఏమీ నాకు ఎప్పుడూ సరిగ్గా అర్థమయ్యేది కాదండి. నాకు మ్యాథ్స్ మళ్ళీ చాలా ఇష్టం ఉండేది అండ్ బయాలజీ కూడా ఇష్టం ఉండేది. సో నాకు బేసిక్గా కెమిస్ట్రీని అవాయిడ్ చేయాలని చెప్పి నేను ఎంపీసీని ఎలిమినేట్ చేసేసాను అనమాట. అండ్ బైపీసీ అంటారా, నేను ఎంతో కష్టపడి చేసినా కూడా సిట్యుయేషన్స్ పరంగానో ఏదైనా చాలా ఎక్కువ ఫినాన్షియల్ బర్డెన్ ఏమైనా పడుతుందేమో అన్న భయంతో కైండ్ ఆఫ్ నేను ముందు నుంచే నా మైండ్లో దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ థర్డ్ నాకు మిగిలిన ఆప్షన్ సీఏ. సో దాని గురించి అప్పుడు నేను ఇంకా బెటర్గా తెలుసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఎలా ఉంటాయి, దాని గురించి చదువుతుంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ అంతేకాదు మా మదర్ కూడా నువ్వు సీఏకి కరెక్ట్ అన్నట్టు నాకు 2-3 టైమ్స్ దాని గురించి డీటెయిలింగ్గా మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, కైండ్ ఆఫ్ నేను సీఏ ఎలాగైనా చేయాలని చెప్పి. సో సీఏ అని అయితే నేను క్లియర్గా నా గోల్ అయితే పెట్టేసుకున్నాను అప్పుడు. నెక్స్ట్ స్టెప్ నాది ఎంఈసీ ఫినిష్ చేయడం. ఎంఈసీ తర్వాత 3 స్టెప్స్ అండి సీఏలో ఉంటాయి. సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్మీడియట్ అండ్ సీఏ ఫైనల్. ఇవి రీసెంట్గా ఇలా పిలుస్తున్నారు వీటిని. అప్పట్లో కొంచెం డిఫరెంట్ నేమ్స్ ఉండేవి వీటికి. సో సీఏ ఫౌండేషన్ అంటే మనకి ఎంపీసీ తర్వాత ఐఐటీకి ఎలాగైతే రాస్తారో, ఎంఈసీ తర్వాత సీఏ ఫౌండేషన్కి రాసుకోవచ్చు అనమాట. అండ్ ఎంపీసీ చేసి కూడా మీరు సీఏ ఫౌండేషన్ రాసుకోవచ్చు. కాకపోతే ఎంఈసీ చేస్తే మీరు సీఏ ఫౌండేషన్ క్విక్గా ఫినిష్ చేయగలుగుతారు. ఎంపీసీ చేస్తే మళ్ళీ బిగిన్ చేసుకున్నట్టు, అంటే కామర్స్ ఉండదు కదా, కామర్స్ లేకపోవడం వల్ల మళ్ళీ కొంచెం ఎక్కువ టైం తీసుకొని సీఏ ఫౌండేషన్ ఫినిష్ చేసుకోవాల్సి వస్తుంది. నేను సీఏ ఫౌండేషన్ శ్రీ చైతన్యలోనే చేశాను. సో అక్కడ యూజువలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి. సో స్టాటిస్టిక్స్ అగైన్ కొంచెం కష్టంగా అనిపించేది, కానీ ఎలాగోలాగా కొంచెం చేసేసుకోగలిగాను అనమాట. సో సీఏ ఫౌండేషన్ అది ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయింది. అరౌండ్ 200కి అరౌండ్ 160స్లో నాకు వచ్చింది. సో సీఏ ఫౌండేషన్ అయిపోతూనే నెక్స్ట్ సీఏ ఇంటర్మీడియట్ చేయాలని చెప్పి, ఎక్కడ చదువుకోవాలి అని చెప్పి నెక్స్ట్ హంటింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు వైజాగ్లో ఉండేవాళ్ళం అండి మేము. సో అక్కడ సిఏసిపి అని చెప్పి ఒక కాలేజ్ 3 సీఏలు కలిపి స్టార్ట్ చేశారు. అండ్ దానికి ఒక మంచి నేమ్ వచ్చింది ఆ టైంలో. సో ఇప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళేదాన్ని నేను సిఐపిసిసి సిఏ ఇంటర్మీడియట్లో. అప్పుడు నేను సిఏ ఇంటర్మీడియట్లో అన్నీ అంటే 2 గ్రూప్స్ ఉంటాయి, అందులో 2 గ్రూప్స్ ఒకేసారి ఇద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో సీఏ ఇంటర్మీడియట్లో కంటిన్యూస్గా దగ్గర రోజుకి 16 అవర్స్ చదివినట్టు కూడా నాకు బాగా గుర్తుందండి. సో అంత కంటిన్యూస్గా చదవడం చాలా కష్టం అనిపించేది, కానీ ఎలాగైనా ఫినిష్ చేయాలని చెప్పి పట్టుదలగా చదివేవాళ్ళం. నాకు ఎప్పుడైనా నేను డౌన్ అవుతూ ఉంటే నేను నా ఫ్రెండ్కి కాల్ చేసేదాన్ని. అప్పట్లో టాటా ఇండికామ్ అని ఏదో ఒకటి ఉండేది. దాంట్లో కాల్ చేస్తే ఒక 10 మినిట్స్కి 1 రూపీ ఎంతో అయ్యేదన్నమాట. అప్పట్లో అన్లిమిటెడ్ ఇవన్నీ లేవు. సో అలా కాల్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్ ఒక లెసన్ మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో దానివల్ల కాస్త ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయ్యేది. ఆ మాట్లాడుకున్న తర్వాత ఆటోమేటిక్గా లెసన్ అంతా చదివేసుకునే వాళ్ళం మేమిద్దరం. అలానే మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారండి ఆ టైంలో. లైక్ నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. సో మా ఫాదర్ డ్రాప్ చేసేవాళ్ళు. మళ్ళీ తర్వాత ఈవినింగ్ 8కో 9కో మళ్ళీ
ప్రతిదీ టైంకి వచ్చి నన్ను పిక్ చేసుకొని తీసుకొచ్చేవాళ్ళు. సిమిలర్లీ వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు అండ్ వాళ్ళ ఫాదర్ మళ్ళీ నైట్ పిక్ చేసుకొని తీసుకెళ్ళేవాళ్ళు. అలాగే మా మదర్స్ కూడా అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేయడం, అందరికీ టైంకి అంతా ఫుడ్ ఇవ్వడం, ఇలాగా చాలా చాలా కైండ్ ఆఫ్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో సీఏ ఇంటర్మీడియట్లో. మా కష్టం చూసి కూడా వాళ్ళు అలా అలా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అండ్ మేము కూడా అంతే ఈక్వలెంట్గా ఇంట్రెస్ట్గా ఎలాగైనా ఫినిష్ చేయాలని బాగా చదివాము. ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ 100% ఇచ్చాము ఆ టైంలో. సో దాంతో ఇంకా ఫస్ట్ అటెంప్ట్లోనే మా సీఏ ఇంటర్మీడియట్ కూడా అది అయిపోయింది. సో వెరీ 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 హ్యాపీ అక్కడ. సో సీఏ ఫైనల్ నెక్స్ట్ స్టెప్ అనమాట. కానీ సీఏ ఫైనల్ రాయాలి అని అంటే ఒక ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలి మనం. అదేంటంటే ఒక సీఏ అండర్లో 3 years వర్క్ చేయాలి. లేదంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేయొచ్చు. సీఏ అండర్లో వర్క్ చేయడం అంటే ఒక ఫర్మ్లో ఆడిట్స్కి వెళ్ళడం. అదే కంపెనీలో ఇంటర్న్షిప్స్ అంటే అగైన్ వాళ్ళు ఒక పర్టికులర్ రీజన్ కోసం తీసుకుంటారు. అండ్ మనం లాంగ్ టర్మ్లో ఆ కంపెనీలో ఉండం కదా, అది ఆ ఫీలింగ్లో మనకి వాళ్ళు క్లరికల్ వర్క్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో యూజువలీ ఎక్కువ మంది ఇంటర్న్షిప్స్ సెలెక్ట్ చేసుకోరు, కానీ పే మాత్రం చాలా బాగా ఇస్తారు అక్కడ కంపెనీస్ కదండి. సో అందువల్ల కాస్త ఎక్కువ అమౌంట్స్ ఇస్తారు. అదే సీఏ అండర్లో వర్క్ చేస్తే అప్పుడు మాకు కొన్ని నార్మ్స్ ఉండేవన్నమాట. ఐసీఐఏ ప్రకారంగా ఫస్ట్ ఇయర్లో 750 per month వర్క్ చేసినందుకు, సెకండ్ ఇయర్లో 1200, థర్డ్ ఇయర్లో 2000, 2200 అలా ఉండేది. సో ఫస్ట్ ఇయర్లో బేసిక్గా గోల్ ఏంటంటే మనకి ఫామ్ అక్కడ ఆడిట్కి వెళ్ళి అన్నీ నేర్చుకోవడం, అది మన గోల్. సో దాంతోపాటు కొంత స్టైపెండ్ లాగా వచ్చేది. సో అలాగా నేనైతే ఒక ఫర్మ్లో జాయిన్ అయ్యానండి, ఒక సీఏ కింద. అండ్ ఇట్ వాజ్ అ గుడ్ ఫర్మ్. నేను చాలా మంచి ఆడిట్స్ కూడా చేశాను. లైక్ జిఎంఆర్ కానీ, బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ అని, ఇస్రో వల్ల అడ్మినిస్ట్రేటివ్ వింగ్ యాంత్రిక్స్ అని చెప్పి, ఎంఎంటీసీ అని చెప్పి, ఇలా కైండ్ ఆఫ్ మంచి మంచి ఆడిట్స్ అనేవి నేను చేశాను అనమాట ఆ టైంలో, బ్యాంక్ ఆడిట్స్తో పాటు. సో దానికోసం అక్కడ నేర్చుకోవడానికి మేము చాలా టైం కేటాయించేవాళ్ళం. సీఏ ఫైనల్లో మాకు 2 groups ఉంటాయి అన్నమాట. సో 2 groups ఒకేసారి రాద్దామా, ఈ వర్క్ కూడా నేర్చుకోవాలి కదా, ఎలాగ చేద్దామని చెప్పి ఆలోచించి నేను ఇంకా నా ఫ్రెండ్స్ కూడా కలిపి డిసైడ్ అయ్యామన్నమాట. ఒక గ్రూప్ ఇద్దాము ఫస్ట్, దాని తర్వాత సెకండ్ గ్రూప్ ఇద్దామని. సో ఇప్పుడు వర్క్ చేస్తూ కూడా మనము చదువుకోవాలి కదా. సో ఎలా ఉండేదంటే మా డైలీ రొటీన్, మార్నింగ్ 5 o'clock 5:30కి లేచేవాళ్ళం. 6 o'clockకి వీడియో క్లాసెస్ ప్లే చేసేవాళ్ళు అనమాట ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అక్కడికి వెళ్ళి మార్నింగ్ 6 to 7:30, 8 వరకు క్లాసెస్ విని, అక్కడి నుంచి ఫామ్కి వెళ్ళి 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. 10 o'clock నుంచి దగ్గర 6కి లేదా 6:30 అయ్యేది అక్కడ. 6:30కి అయిపోయాక కొన్నిసార్లు ఈవినింగ్ క్లాస్ లేకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ రివైజ్ చేసుకోవడం అలా వెళ్ళేవాళ్ళం. కానీ ఒకవేళ ఈవినింగ్ కూడా క్లాసెస్ తీసుకుని ఉంటే, అంటే కొంత టైం పీరియడ్ మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉండేవన్నమాట క్లాసెస్. ఈవినింగ్ కూడా క్లాస్ తీసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం. చాలా 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 హెక్టిక్గా అనిపించేదండి మాకైతే. బికాజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా అలా వర్క్ చేయడం. అండ్ ఆ టైంలో కొన్నిసార్లు క్లాసెస్ కూడా సరిగ్గా వినేవాళ్ళం కాదు, బికాజ్ నిద్ర వచ్చేసేది. ఏదో అలాగా గడిచిపోయాయి రోజులు. దాని తర్వాత లాస్ట్ 6 months ముందు, అంటే మన ఎగ్జామ్స్కి 6 months ముందు ఫామ్లో లీవ్ ఇస్తారనమాట. సో అప్పుడు మన యాక్చువల్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మేము గ్రూప్ 1కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. దగ్గర చాలా నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చదువుకునే వాళ్ళమండి. నాకైతే ఎర్లీ మార్నింగ్ ఇంట్రెస్ట్ ఉన్న రోజులు, అలాగా ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock వరకు కూడా అలా చదువుకునే రోజులు గుర్తున్నాయి. దో నేను అది రికమెండ్ చేయను, బట్ ఇంట్రెస్ట్ ఇంకా ఏమైనా అనిపించినప్పుడు నాకు దాన్ని కట్ చేయడం ఇష్టం లేక అలా చదువుకునేదాన్ని. సీఏ ఫైనల్ గ్రూప్ 1 మాది ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయింది. దాని తర్వాత మేము మళ్ళీ సీఏ ఫామ్లో ఇంకో 6 months మాది ఇంకా ఉందన్నమాట వర్క్ చేయాల్సింది. సో 6 months తర్వాత మేము సెకండ్ గ్రూప్ కూడా ఇవ్వాలి. సో మాకు పెద్ద హోప్ లేదు సీఏ గ్రూప్ 2 అప్పుడు ఇవ్వగలుగుతామని చెప్పి, మేమైతే అప్పుడు గ్రూప్ 2
గురించి ఎక్కువ ఆలోచన కూడా చేయలేదు నెక్స్ట్ అటెంప్ట్లో ఇవ్వాలని. సో మోస్ట్లీ మేము వర్క్ మీదే బ్యాలెన్స్ చేసుకున్నాం మా లైఫ్ అంతా. అలాంగ్ విత్ దట్ కొన్ని క్లాసెస్కి వెళ్ళడం అలా చేసుకునేవాళ్ళం. సో సీఏ ఆర్టికల్షిప్ అయిపోతూనే మా నెక్స్ట్ టార్గెట్ సీఏ గ్రూప్ 2 ఎలాగైనా ఈసారి ఫినిష్ చేయాలని చెప్పి చాలా పట్టుదలగా కూర్చున్నాం. అప్పుడు కూడా చాలా నెంబర్ ఆఫ్ అవర్స్ చదివే వాళ్ళం. అందులో టాక్సేషన్ ఉండేది. టాక్సేషన్ మీరు ఎంత చదివినా కూడా అది ఎండ్లెస్ సబ్జెక్ట్ లాగా ఉంటుందండి. దాంట్లో కేస్ లాస్ కానీ, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఇంకా టాక్సేషన్ అనే దానికి ఇంకా ఒక ఓషన్ లాగా అనిపించేది నాకైతే. సో అంత పెద్ద సబ్జెక్ట్, దాంతోపాటు ఒక టెక్నాలజీ సబ్జెక్ట్ ఉండేది మాకు, ఇస్కా అని చెప్పి. అది ఇప్పుడు తీసేశారు. కానీ అప్పట్లో అసలు అది ఎందుకుందో కూడా మాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. కానీ అది మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ బేస్డ్ కంపెనీలో ఫినాన్స్ పర్సన్ అయ్యారనుకోండి, లేదా సాఫ్ట్వేర్ కంపెనీకి ఆడిట్కి వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ బాగా యూజ్ అవుతుంది అనమాట. అది నేను ఇప్పుడు తెలుసుకున్నాను. కానీ ఆ టైంలో అసలు టెక్నాలజీ గురించి మాకు అర్థం కూడా అయ్యేది కాదు. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అని అలా రకరకాలుగా ఉండేది. మా బ్యాక్గ్రౌండే చాలా డిఫరెంట్గా చదువుకొని వచ్చాం కదా, ఎంఈసీ అలా. సీఏలోకి వచ్చేసి కామర్స్ ఎక్కువ, అకౌంట్స్ ఎక్కువ, టాక్సేషన్ ఎక్కువ. ఇలా సడన్గా టెక్నాలజీ సబ్జెక్ట్ కొంచెం కైండ్ ఆఫ్ లాజిక్ తక్కువ. అండ్ సబ్జెక్ట్కి ఏంటంటే పర్టికులర్ వర్డింగ్స్ అనేది పడాలి. సో చాలా కష్టం అనిపించేది ఆ సబ్జెక్ట్ కూడా. సో ఎలాగోలాగా చదివేసుకున్నాము, వెళ్ళామన్నమాట ఎగ్జామ్స్కి. అండ్ నాకు ఇంకా గుర్తు, ఎగ్జామ్స్ అయిపోతుంది అనుకున్నాము నేను నా ఫ్రెండ్ కూడా. కానీ ఫస్ట్ టైం మా లైఫ్లో ఫస్ట్ టైం ఫెయిల్యూర్ చేశాను అనమాట నేను. సో చాలా 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 బాధేసింది. మా మదర్ అయితే కొంచెం ఎక్కడ నేను డీలా పడిపోతానో అని ఎక్కువ భయపడ్డారు. సో ఇంకొకసారి అన్నన్ని గంటలు అదే సబ్జెక్ట్ చదవాలంటే నాకు ఒకసారి ఊహించుకుంటేనే చాలా చాలా కష్టంగా అనిపించిందండి నిజంగా చెప్పాలంటే. సో ఇంకా ఎలాగా ఇప్పుడు మళ్ళీ ఇన్ని గంటలు ఇంకొక 4-5 months డేకి 16 hours 18 hours చదవాలని భయపడ్డాను బాగా. స్లోగా మా మదర్ కాస్త మోటివేట్ చేస్తూ, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా, తనది కూడా సిమిలర్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి అన్నమాట మావి. సో నేను ఇంకా అనుకొని ఎలాగైనా ఈసారైనా ఫినిష్ చేయాలనుకున్నాము. నేనేం చేశానంటే కాస్త పుష్ కావాలనిపించింది. సో మా మదర్ మాస్టర్ మైండ్స్కి వెళ్ళు, అక్కడ ఎగ్జామ్స్ ఇవ్వు, నీకు ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు కదా అంటే నేను ఓన్లీ ఎగ్జామ్స్ ఇవ్వడానికి మాస్టర్ మైండ్స్కి వెళ్ళేదాన్ని. అండ్ బిలీవ్ మీ, ఆ ఓన్లీ ఎగ్జామ్స్ రాసి వచ్చాక ఆ క్లాస్లో టాప్ మార్క్స్ వచ్చేవన్నమాట నాకు. దట్స్ వెన్ నాకు కాన్ఫిడెన్స్ రీగెయిన్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. నేను అట్లీస్ట్ ఆ క్లాస్లో టాప్ చేస్తున్నాను అని అంటే ఐఎమ్ వర్త్ ఇట్ అని అనిపించింది. సో అప్పుడు అలాగ కష్టపడి కొంచెం ఫస్ట్ అటెంప్ట్ ఎంతైతే కష్టపడ్డానో అంత కష్టపడాల్సిన అవసరం రాలేదు. కానీ లాస్ట్ 1 month మనకి టెన్షన్ ఎక్కువైపోతుంది కదా, ఆ లాస్ట్ 1 month అయితే ఇంకా నేను నా రూమ్లోంచి కొంచెం సేపు గాలి పీల్చుకోవడానికి బయటకు వచ్చేదాన్ని, కానీ అస్సలు బయటకు కూడా వచ్చేదాన్ని కాదు. అలా రూమ్లోనే కూర్చొని ఉండేదాన్ని. సెకండ్ గ్రూప్ అప్పుడు అలా రాసి, అప్పుడు మా సెకండ్ గ్రూప్ అయిపోయిందనమాట. సో వెరీ 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 హ్యాపీ. అసలు ఆ రిజల్ట్ డే కూడా నాకు ఇంకా గుర్తుంది. అసలు అవుతుందా అవ్వదా ఏం జరుగుతుందో అని చాలా 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 టెన్షన్ పడ్డాము. నాకు ఇంకా ఆ అటెంప్ట్ తర్వాత చాలా రోజుల వరకు కూడా నా సీఏ ఇంకా అయ్యిందా అవ్వలేదా అని చాలా డ్రీమ్స్ కూడా, కలలు కూడా వస్తూ ఉండేవి. సో ఇంకా అవ్వలేదు అన్నట్టు, సెకండ్ గ్రూప్ ఉంది అన్నట్టు కూడా నాకు చాలా డ్రీమ్స్ వస్తూ ఉండేవి. సో ఫైనలీ ఎలాగోలాగా నేను నా సీఏ ఫైనల్ ఫినిష్ చేసుకున్నాను అనమాట. సో అలాగా నేను నా ఫ్రెండ్ సేమ్ జర్నీ నాది తంది. ఫర్ సమ్ రీజన్ మాది చాలా సింక్లో వెళ్ళింది. సో ఇట్ వాస్ అ వెరీ 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 టఫ్ జర్నీ. నాకు పర్సనల్గా డిస్కషన్ ఎక్కువ మాట్లాడుకుంటూ, దాన్ని అర్థం చేసుకుంటూ, దాని లాజిక్ చెప్పుకుంటూ, అక్కడ ఏం చెప్పారు ఏంటి, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇలా మాట్లాడుకుంటూ చదువుతుంటే టైం తెలిసేది కాదనమాట. అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించేది. సో ఇది ఎవరైనా చదవాలనుకుంటుంటే మీకు కూడా ఒక మంచి పార్ట్నర్, ఒక మంచి ఫ్రెండ్ కనుక దొరికితే చాలా చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇది నా సిఏ జర్నీ అండ్ అవి నా స్ట్రగుల్స్ అండ్ హర్డల్స్. ఒకవేళ నిజంగా మీరు అనుకుంటే ఖచ్చితంగా సిఏ ఫినిష్ చేసుకోగలరు. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. స్టార్ట్ అవ్వక ముందే నేను చేయగలనా అన్న క్వశ్చన్ పెట్టుకోకండి. దిస్ ఇస్ ద
అంటే చాలా తక్కువ అమౌంట్తో మీరు ఈ కోర్స్ని ఫినిష్ చేసుకోగలుగుతారు. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ చాలా సాక్రిఫైసెస్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళం కాదు మేము. మిగతా మా కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మా బాధ వాళ్ళకి ఎప్పటికీ అర్థం కూడా అయ్యేది కాదనమాట. బికాజ్ ఎప్పుడైనా పిలిచినా కూడా వెళ్ళే వాళ్ళం కాదు మేము. సో సిఏకి మీరు ఎంటర్ అవుతున్నప్పుడే డిసైడ్ చేసుకోవాలి దెర్ విల్ బి లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేసుకోవాలని. అలా అని కంప్లీట్గా అని చెప్పను, బట్ దెర్ విల్ బి బ్రేక్స్. మీరు కూడా బ్రేక్స్ తీసుకునే ఛాన్స్ దొరుకుతుంది. మరీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్టింగ్గా చదువుకోవడం మొదలు పెడితే, దానికి అర్థం తెలుసుకోవడం మొదలు పెడితే, గ్రూప్ డిస్కషన్ కానీ ఇలా డిస్కషన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే టైం తెలియకుండా మీరు చాలా చదువుకుంటారు, చాలా బాగా చేయగలుగుతారు. సో దిస్ వాజ్ మై సిఏ జర్నీ. హోప్ యూ ఆల్ గైజ్ ఎంజాయిడ్ ద వీడియో. నేను చాలా షార్ట్ పెడదాం అనుకున్నాను కానీ చాలా లాంగ్ ఫామ్ వీడియో అయిపోయింది. So okay guys, see you in the next video and bye bye.